విద్యార్థులు దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ముఖ్యంగా డెంగ్యూ జ్వరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా వర్షాకాలంలో సంభవించే జ్వరాలు తదితర అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ ముగింపు కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏలూరు పట్టణ పరిధిలో సత్రంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అసిస్టెంట్ మలేరియా అధికారి డెంగ్యూ జ్వరాలపై అవగాహన కల్పిస్తూ డెంగ్యూ దోమ ఎడిస్ పులిదోమ మరియు టైగర్ మస్కిటో అని పిలుస్తారని, ఈ దోమ మన గృహాల్లో దాచుకునే మంచినీటి నిల్వ ప్రాంతాలైన తొట్టెలు, డ్రమ్ములు, మూతలు లేని బావులు, రుబ్బు రోళ్లు, పూల కుండీలు, ఫ్లవర్ వాజ్లు, ఎయిర్ కూలర్ బాక్సులు, టైర్లు, కొబ్బరి బండాలు, వర్షపు నీటి నిల్వ ప్రాంతాలు తదితర మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయని, విద్యార్థులు ఆరోగ్యం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారానికి ఒకసారి ఫ్రైడే, డ్రైడే ఆచరించడం ద్వారా దోమల వ్యాప్తి అరికట్టవచ్చునని, వారానికి ఒకసారి నీటి నిల్వ ప్రాంతాలను శుభ్రపరచుకుని మూతలు పెట్టుకోవాలని, సాయంత్రం సమయంలో కిటికీలు వేసుకోవడం, దోమతెరలు వాడడం, వేపాకు పొగ వేసుకోవడం వల్ల దోమకాటు నుండి సంరక్షించుకోవచ్చునని సూచించారు. అనంతరం డెంగ్యూ వ్యాధిపై ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ప్రసన్న ఆంజనేయులు, ఆరోగ్య కార్యకర్త లక్ష్మీకుమారి, భిక్షాలు, హెల్త్ అసిస్టెంట్స్ మేకా శ్రీనివాసరావు, రమేష్, ఎల్టీ గోవర్ధన్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ దుర్గా, నాగదుర్గ, స్కూల్ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన పీడీ సార్, పీడీ మేడం గారు మీకు ఆరోగ్య విద్య గురించి కూడా తెలియజేస్తున్నారు. ప్లీజ్ లిజన్ టు హియర్. ప్లీజ్ లిజన్ టు హియర్. ఎవ్రీ డే మీకు టైం టేబుల్లో ఆరోగ్య విద్య ఉంది. దానికి మనకు పీడీ సార్, పీడీ మేడం గారు చెప్తున్నారు. మరియు తీవ్రమైన కండరాల నొప్పులు, తీవ్రమైన కణుగుడ్ల నొప్పులు, వాంతులు, నీరసం, ఇది డెంగ్యూ జ్వరం లక్షణాలు. దీంట్లో ఏ లక్షణం ఉన్నా మనం వెంటనే వైద్యం సంప్రదించాలి. డెంగ్యూ జ్వరంలో ఏంటంటే ప్లేట్లెట్స్ కొని పడిపోతాయి. ప్లేట్లెట్స్ కొని పడిపోవడం వల్ల ప్రాణాపాయకి వెళ్తారు. అందువల్ల డెంగ్యూ జ్వరానికి మందులు లేవు. నివారణ ఒకటే మార్గం, దోమకాటును మనం సంరక్షించుకోవాలి, దోమకాటును చూసుకోవాలి. డెంగ్యూ జ్వరం పాటపడి పడుతున్నాం కదా, పక్కటపడి జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు ఊడ్చేటప్పుడు కానీ, ఫ్రిడ్జ్ మీద చేతి పెట్టేటప్పుడు కానీ, పైన డెంగ్యూ జ్వరం అంటున్నాడు ఆయన హీరో గారు. నెక్స్ట్ ఇంకా మీరు చెప్పండి తల్లి, డెంగ్యూ జ్వరం బాగా చెప్పాడు బాబు. నెక్స్ట్ అంటే డెంగ్యూ ఉన్నానని, డెంగ్యూ పంత్ కదా, డెంగ్యూ జ్వరం చెప్పాడు తెలియలే. నెక్స్ట్ ఇంకే జ్వరాలు ఉన్నాయమ్మా, జ్వరం పేరు టైఫాయిడ్, ఇంకా మలేరియా జ్వరం, ఇంకా వైరల్ ఫీవర్స్, చికెన్ గున్యా. అర్థమైందమ్మా? డెంగ్యూ జ్వరం, మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరం, చికెన్ గున్యా జ్వరం, జికా ఫీవర్, అమ్మా కరోనా జ్వరం, అనేక జ్వరాలు ఉన్నాయి. కానీ వర్షాకాలంలో మనకి ఎక్కువ కీటకాలు పెరుగుతుంటాయి. ఆ కీటకాలు పెరుగుతుంటాయి. సృష్టిలో కొన్ని లక్షల కీటకాలు ఉన్నాయి. కీటకాలు అంటే ఎగిరేయని అర్థం. దానిలో